నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో రాష్ట్ర రైతు నాయకులు పాకాల శ్రీహర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయాయని విమర్శించారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరిగి ఆర్థికంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోవడంలో విఫలం చెందాయని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపిస్తే 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆర్థిక భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్, సంగారెడ్డి జిల్లా రైతు రక్షణ సమితి అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, నాయకులు మామిడి సిద్దిరాములు, జహీర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వము, అక్కడ బీజేపీ ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి కూడా ఏమి చేయకుండా ఈరోజు కళ్ళబొల్లిగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ 4 నెలలు అవుతుంది. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా మాకు టైం కావాలి, ప్రతి దాన్ని కూడా నిలబెట్టుకుంటాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా 5 గ్యారంటీలతో వస్తున్నది. యువకులకు ఖచ్చితంగా 30 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి, వెంటనే చేద్దామనేది చేస్తుండ్రు. తర్వాత క్యాలెండర్గా రిలీజ్ చేసి ఈ ప్రతి సంవత్సరము మినిమం 1 కోటి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఉద్దేశం ఉన్నది. తర్వాత దీంట్లో వాళ్ళకి టెక్నికల్గా అన్ని రకాలుగా యూత్కు సహకరించాలనేది ఒకటి. సెకండ్, రైతులకు కూడా మన వెన్నెముక. భారతదేశంలో రైతులను కాపాడాలి, ఎంఎస్ఏ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయించాలనేది ఒకటి. దిగుమతులు కూడా చట్టపరంగా చేసి రైతులకు లబ్ధి చేరే రకంగా ఉండాలనేది ఒకటి. థర్డ్, మహిళలు 50% రిజర్వేషన్, ప్రతి దాంట్లో రిజర్వేషన్ కల్పించడము. మహిళలలో కూడా 50% ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనేది ఉంది. దాంట్లో 50% మహిళలకు కేటాయించాలనేది ఒకటి ఉంది. అదే రకంగా సామాజిక న్యాయం అంటే ప్రతి కుల అన్ని గణన చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి వర్గాన్ని కూడా తీసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళెంతో వాళ్ళకు హక్కు, అదే రకంగా ప్రతి ఆర్థికంగాను సామాజికంగాను ప్రతి దాంట్లో వాళ్ళకు హక్కు కల్పించాలనే ఉద్దేశము. ఇంకోటి సామాన్యంగా రైతులకుతో పాటు కర్షకులకు కూడా మినిమం పనికి ఆహార పథకంలో 400 రూపాయలు కేటాయించాలనేది ఒక ఉద్దేశము. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పనికి హక్కు కల్పించి ప్రతి పనిలో వాళ్ళ భాగస్వామ్యము చేయాలనేది. ఇంతవరకు పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశములు తక్కువగా ఉన్నాయి, దాంట్లో కూడా పనికహార పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా చేయాలని ఉంది. ముఖ్యంగా 5 గ్యారంటీలతోని కాంగ్రెస్ పార్టీ వస్తుంది, దాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. ఇంకా మాకు సమయంలో మేము ఇచ్చే వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేర్చుకుంటాము. ఇప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలలో ఎన్నో మాట ఇచ్చి మాట తప్పారు. మాట తప్పిన వాళ్ళే దయ్యాలు వేదాలు వల్లించే రకంగా ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి మాకు సమయం ఇవ్వండి. సమయానికి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను కల్పించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 గ్యారంటీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కోరుకుంటున్నాం. నియోజకవర్గ ఓటర్లకు రైతు నాయకుడిలాగా మా విజ్ఞప్తి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరియు మన రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా రైతులు పట్టించుకోలేదు. ఈ 2 పార్టీలకు రైతుల ఓటు అడిగే హక్కు ఏమాత్రం లేదు. ముందు మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని పార్టీ రైతులకు ఏ విధంగా ఈ 10 సంవత్సరాలు అన్యాయంగా చేసిందో ఒకసారి చూద్దాం. వీళ్ళు గత 2018-19 సంవత్సరం నుంచి స్వామినాథన్ సిఫారసుల ప్రకారము రైతు సాగుకు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయిస్తున్నామని చెప్తున్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు నిర్ణయిస్తున్నటువంటి మద్దతు ధర రైతు ఏనాటికి కూడా కోలుకోలేకుండా నిర్ణయిస్తున్నారు. రైతుకు పెట్టుబడులు కూడా రావడం లేదు. వీళ్ళు నిర్ణయిస్తున్నటువంటి మద్దతు ధరతోని ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతులు ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నట్టున్నారు. అంతేకాకుండా ప్రతి రైతు కూడా ప్రైవేట్ అప్పుల పాలై ఉన్నారు. ఏ ఒక్క రైతు కూడా ఆయన భార్య పిల్లల మీద 5,000 రూపాయలు కూడా బ్యాంకులో డిపాజిట్ చేసి దాచుకున్న సందర్భాలు ఎక్కడ కనపడాయి. అంతేకాకుండా ఉపాధి హామీ అనుసంధానం చేస్తామని చెప్పారు వ్యవసాయానికి, అది చేయలేదు. పంటల బీమా కూడా
రైతుకు నష్టం పోగానే 30 రోజుల్లో కట్టేయడానికి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ విధంగా పంటల బీమా అమలు చేయలేదు. రైతు సమస్యలు ఏమాత్రం పట్టించుకోలేదు. వీళ్ళు ఎంతసేపు ఆదాయాన్ని అంబాన్ని పట్టించుకుంటూ పోయాడు. పెద్దగా గొప్పగా చెప్తున్నాడు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నరేంద్ర మోడీ గారు. దాని ద్వారా సంవత్సరానికి ఇస్తుంది ఒక 6,000 మాత్రమే ఒక రైతుకు, అది 3 విడతలుగా. దీన్ని మనం రోజువారీ చూసినట్టయితే ₹16.48 వస్తుంది ఒక రైతుకు. ఒక ₹16.48తోనే రైతు రోజు గడుస్తుందా? అప్పులు తిడతా, బిడ్డ పెళ్లి చేయగలుగుతారా అని తెలుసు. ఇవన్నీ తెలిసినా కానీ రైతులకు ఏమి చేయకుండానే వికసిత భారత్లో రైతులు అన్ని సమస్యలు పరిష్కరించినా నా దేశంలో రైతులు సస్యశ్యామలంగురు మా మొదటి ప్రియారిటీ రైతులు అని చెప్తున్నారు. మీరు ధరలు నిర్ణయించడంలో ఏ విధంగా అన్యాయం చేస్తున్నారంటే, ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ధరలు నిర్ణయించే ముందు పంటలకు అన్ని రాష్ట్రాలు మీ రేట్లు చెప్పండి, మీ ఉత్పత్తికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెడితే బాగుంటుంది, ఎంఎస్పీ చెప్పండి అని అన్ని రాష్ట్రాలు అడుగుతుంటారు. మన రాష్ట్రము గత 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాస్తూనే ఉంది. మొన్న 23-24 సంవత్సరాలు రాసినవి. ముఖ్యంగా 3 పంటలు తీసుకుందాం. మనకు వరి, మొక్కజొన్న, పత్తి మన ఏరియాలో ఎక్కువ పండేది. వరికి వీళ్ళు మన వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ₹5,136 క్వింటల్కి ఇస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది. స్వామినాథన్ సిఫారసుల ప్రకారము రైతు పెట్టిన పెట్టుబడి కాకుండా రైతు భూమికి కౌలు కూడా లెక్కేయాలి. వాళ్ళ కుటుంబం చేసిన ఖర్చులు కూడా లెక్క పెట్టుకోవాలి. కుటుంబం కూడా పనిచేస్తారు కదా, అవన్నీ ఖర్చులు లెక్కేసుకొని దాని మీద వాళ్ళ పెట్టుబడి మీద వడ్డీ లెక్కేసినట్టయితే ₹5,136 ఇచ్చినట్టయితేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని చెప్పి స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేసింది. చేస్తే వాళ్ళు 2,183 నిర్ణయించారు. అడిగిందేమో 5,000, ఇచ్చిందేమో 2,100 అయితే రైతుకు ఏమాత్రం మిగలడం లేదు, ఖర్చులు కూడా రావడం లేదు. ఉత్పత్తులు పెరుగుతున్నాయి, ఐకేపీ సెంటర్లో బ్యాగులు కనపడుతున్నాయి. అమ్మిన తర్వాత లెక్కలు చూసుకుంటే రైతుకి ఏమీ మిగలడం లేదు. నరేంద్ర మోడీ గారు ఉంటే ఇంకో 5 సంవత్సరాలు కూడా రైతులకు ఇలాగే రేట్లు ఉంటాయి. ఇంతేకాకుండా ఈ అని చెప్పారు వాళ్ళు మన రాష్ట్ర ప్రకారం 2,000 చిల్లర ₹2,076 మొక్కజొన్న మీద ఫిక్స్ చేశారు. ప్రతికి మాత్రం 17,000 ఇస్తేనే గిట్టుబాటు అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే 7,000 చిల్లర ఉంది, 10,000 తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టి స్పష్టంగా మేము స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మీకు సాగుకు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మేము రేట్లు పెడతామని చెప్పారు. అంతేకాకుండా ప్రకటించిన ఎంఎస్పీకి చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పారు. మళ్ళీ పంటల బీమా అమలు చేసి 30 రోజుల లోపల మీకు పంట నష్టపరిహారం నష్టమైనది ఇప్పిస్తామని కూడా చెప్పారు. కాంగ్రెస్ మాటలు మనం నమ్మాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ 10 సంవత్సరాలు ప్రధానమంత్రి పీఠం మీద కూర్చుండే అవకాశం ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు, ఆశపడలేదు. అలాంటి పదవిని త్యాగం చేసిన మహనీయులు వాళ్ళ నాయకత్వాన్ని నమ్మాలి, వాళ్ళ మాటను నమ్మాలి. వాళ్ళు ఈరోజు రైతులకు మేము ఈ విధంగా అండగా ఉంటామని వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే రైతులకు ఏ విధంగా చూసినా ప్రతి ప్రధాన పంటలపైన 1,000 నుంచి 3,000 వరకు రేట్లు పెరిగే అవకాశం ఉంది క్వింటల్ పైన. కాబట్టి రైతులందరూ నరేంద్ర మోడీ గారి పార్టీని ఇప్పటికైనా మనం ఆపకపోతే ఇంకా 5 సంవత్సరాలు ఇలాగే అద్భుతం బతకాల్సి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. ఇదే విధంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ కూడా తనకు అవకాశం వచ్చినప్పుడు రైతులకు ఎంతో చేసేది ఉండే. కేవలం 5,000 రైతు బంధు ఇస్తున్నారు కదా, అన్ని అందులోనే వస్తాయని చెప్పి పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఈయన చేసిన నిర్లక్ష్యం ఎంత పెద్ద ఎత్తున ఉందంటే, భూముల మీద పడి భూదాహం ఎక్కువ బాగా పెరిగింది వాళ్ళకి. భూముల మీద పడి అవసరం ఉన్నా లేకున్నా అభివృద్ధి పేరు మీద భూమి నచ్చిన భూమి లాక్కోవడం, ఇయ్యమని చెప్పి రైతులు అంటే వాళ్ళని బెదిరించి లాఠీచార్జ్ చేసి నయాన భయాన వాళ్ళకు మనస్పర్ధలు కల్పించి ఆ భూమి లాక్కుంటా మార్కెట్ రేట్లో సగంగా తప్పియడం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఎంత భయపడ్డారంటే, వీడు ఎవడొచ్చి ఎప్పుడు డెవలప్ అయితే మా భూమి లాక్కపోతాడేమో అని మొత్తం భయప్రాంతాలు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ వాళ్ళు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరతరాలు వాళ్ళే అనుభవించాలి, ఎవరికి అమ్మడానికి వీళ్ళు లేకుండా అసైన్ భూములు అని చెప్పి గరీబులకు, ఎస్సీలకు, ఎస్టీలకు లక్షలాది ఎకరాలు పంచితే దాని మీద కూడా కన్నేసి ఇది అసైన్ భూమే కదా, మేము ఎప్పుడైనా లాక్కోవచ్చు కదా అని చెప్పేసి అతి తక్కువ ధరించి అసైన్ భూమి కూడా అది కూడా లాక్కున్నారు. ఇవి 2 కాకుండా పంట నష్టమైనప్పుడు ఏ ఒక్క రోజు కూడా రైతులు పట్టించుకోలేదు. ప్రతి సంవత్సరము లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతు కొనుగోలేని విధంగా నష్టపోతుంటే, ఒకసారి పంట నష్టపోతే రైతు మళ్ళీ వచ్చే పంట వచ్చేవరకైనా బతకాలి కుటుంబము, తర్వాత అప్పులు కట్టాలి, మళ్ళీ వచ్చే పంటకు పెట్టుబడి చూసుకోవాలి. ఇంత దెబ్బతింటాడు వాడు. కాబట్టి అప్పుడు ఆదుకోవాలి. పంట నష్టమైనప్పుడు నాకు సంబంధం లేదని పూర్తిగా వదిలిపెట్టేసింది. ఏమైనా కానీ చావటి బతకడం వదిలిపెట్టేసింది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమే లేదు. మనం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి నాయకత్వం నమ్ముదాము. వాళ్ళు రైతులను మంచిగా చూసుకుంటామని చెప్పారు. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం రేట్లు ఇస్తామని చెప్పారు. మనకు 5,000 స్టేట్ గవర్నమెంటే, ప్రభుత్వం మనం ఇచ్చింది కాదు, రైతు నాయకులు ఇచ్చిన రేటు కాదు. స్టేట్ గవర్నమెంట్ 5,000 పైన ఇవ్వాలి వడ్లకని చెప్పింది. 5,000 లేకుండా 4,000 అని ఇచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే. ఎట్లిస్తారు అంటే మనం వాళ్ళు నమ్మాలి. ఎందుకంటే ప్రధానమంత్రి 10 త్యాగం చేసింది కాబట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి మాట మనం నమ్మాలి. వాళ్ళు ఇస్తామని ఆలోచనలు ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము గత 8 సంవత్సరాల కాలంలో కూడా 16 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళకు పలుకుబడిన వాళ్ళకు బ్యాంకులో ఎగబెట్టినట్టయితే అన్నీ మాఫీ చేసుకుంటూ వచ్చింది. కానీ రైతుల రుణం కూడా ఎప్పుడు మాఫీ చేద్దాని ఆలోచన కూడా రాలేదు.
ఆ వైపు చూడలేదు. రాహుల్ గాంధీ గారు పదే పదే ఈ మాట చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకటేసారి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఒకసారి దేశవ్యాప్తంగా రైతు రుణాలు మాఫీ చేసింది, అలాగే చేసే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మనం కంపల్సరీ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు రావాలి, మన రాష్ట్రంలో బీజేపీ సీట్లని మన రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లని కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకోవాలి. అందుకొరకు ఈ మెదక్ నియోజకవర్గ ఓటర్లందరికీ మేము చెప్పేదంటే నీలం మధు గారు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి, బీసీ నాయకుడు, బీసీ బిడ్డ, ఆయనను అత్యంత మెదడుతో గెలిపించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.